హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. మనం ఏదైనా ప్రాజెక్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు అండ్ అట్లాగే పీపీటీ ప్రిపేర్ చేసేటప్పుడు ఓన్లీ టెక్స్టే కనుక ఇస్తే మనకు లుకింగ్ అనేది అంత ప్రాపర్గా ఉండదు. అండ్ మనకు ఒక కంటెంట్ అనేది మనకు ప్రాపర్గా ఉండాలి అంటే దానికి విజువల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా ఒక కంటెంట్కు మనం విజువల్స్ క్రియేట్ చేయాలంటే మనకు ఫోటోషాప్ కానీ క్యాన్వా కానీ అవసరం వస్తాయి. కానీ ఈ రోజు వీడియోలో మీకు ఒక పవర్ఫుల్ ఏఐ టూల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టూల్ను యూజ్ చేసుకొని మీరు ఎలాంటి టెక్స్ట్కైనా విజువల్లోకి కన్వర్ట్ చేయొచ్చు. అండ్ దానికి కావాల్సిన మైండ్ మ్యాప్స్ కానీ విజువల్ డయాగ్రామ్స్ కానీ ఇట్లా చాలా వాటిని మనం చాలా సింపుల్ స్టెప్స్లో అయితే క్రియేట్ చేయొచ్చు. గూగుల్లోకి వెళ్ళి నాప్కిన్ ఏఐ అని టైప్ చేయండి. వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ గెట్ నాప్కిన్ ఫ్రీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. ఈమెయిల్ ఐడితో లాగిన్ అయిన తర్వాత మనకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడి తోటి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ న్యూ నాప్కిన్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంటే ఇంపోర్ట్ ఫ్రమ్ ఫైల్ పైన క్లిక్ చేయండి, లేదంటే డ్రాఫ్ట్ విత్ ఏఐ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను డ్రాఫ్ట్ విత్ ఏఐ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు జనరేట్ టెక్స్ట్ యూజింగ్ ఏఐ అని వస్తుంది. ఇక్కడ ఏదైనా ఒక టాపిక్ ఇవ్వండి. సో ఇప్పుడు చూడండి, రైట్ అబౌట్ ఏఐ టెక్నాలజీ 2025 అని చెప్పి నేను ఒక టాపిక్ ఇస్తున్నాను. ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీకు ఒక కంటెంట్ అనేది జనరేట్ అవుతుంది. టాపిక్ అనేది మనకు ఒక ప్రాజెక్ట్ వర్క్ లాగా ఒక పీపీటీ లాగా అయితే జనరేట్ అయింది. ఏఐ టెక్నాలజీ 2025 ఏ గ్లిమ్స్ ఇంటూ ద ఫ్యూచర్ అని చెప్పి జనరేట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, జనరల్గా మనకు టాపిక్ అనేది మీకు ఓన్లీ టెక్స్ట్ ఫార్మాట్లోనే ఉంది. సో ఈ టెక్స్ట్ ఫార్మాట్లో ఉంటే ఏంటంటే మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవ్వదు. ఇలాంటి సిచ్యువేషన్లో మనకు నాప్కిన్ డాట్ ఏఐ అనేది చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నాప్కిన్ డాట్ ఏఐలో ఏం జరుగుతుందంటే ఒక కంటెంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మీకు పక్కన జనరేట్ విజువల్స్ అని ఉంటుంది. ఈ టాపిక్ అంటే ఇప్పుడు ఈ హెడ్డింగ్ ఏదైతే ఉందో ఈ టాపిక్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఎడిటింగ్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ జనరేట్ విజువల్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పారాగ్రాఫ్కి మనకు విజువల్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీంట్లో క్రియేట్ అయిన తర్వాత చాలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఏదైతే ఈ పారాగ్రాఫ్ ఉందో ఈ పారాగ్రాఫ్ సంబంధించి మనకు డిఫరెంట్ స్టైల్స్ అయితే జనరేట్ అయ్యాయి. మీరు ఏ స్టైల్ అయితే మీకు కంఫర్ట్గా ఉంటుందో ఆ స్టైల్ని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో దీంట్లో కలర్. సో ఇప్పుడు చూడండి, మనకు ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ టెక్స్ట్ ఫార్మాట్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంది, విజువల్ ఫార్మాట్లో ఉన్నప్పుడు ఎట్లా ఉంది. సో ఇప్పుడు విజువల్ ఫార్మాట్లో ఏమవుతుందంటే మనకు చాలా సింపుల్గా అర్థమవుతుంది. సో ఈ పారాగ్రాఫ్కి మనకు విజువల్ ఫార్మాట్ అయితే జనరేట్ అయింది. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్స్ కానీ టెక్స్ట్ కానీ ఇవన్నీ మనం ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇది ఫస్ట్ పారాగ్రాఫ్. తర్వాత ఇక్కడ మనకు హెడ్డింగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు మళ్ళీ వీటికి సంబంధించి ఏమన్నా మైండ్ మ్యాప్స్ విజువలైజేషన్స్ క్రియేట్ చేయాలంటే వీటిని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మనకు జనరేట్ విజువల్స్ అని ఉంటుంది. ఇప్పుడు విజువల్స్ అనేది ఈ టోటల్ పాయింట్స్కి పారాగ్రాఫ్కు జనరేట్ అవుతాయి. ఇప్పుడు జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా మనకు విజువల్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చూడండి, ఈ 4 పాయింట్స్ ఆటోమేటెడ్ నుంచి మనకు ఇక్కడ లర్నింగ్ అడ్వాన్స్మెంట్స్ అనే పాయింట్స్ ఉన్నాయి కదా, సబ్ పాయింట్స్ 1 2 3 4 5. సో ఈ 5 పాయింట్కి సంబంధించి ఇక్కడ చూడండి మనకు డిఫరెంట్ స్టైల్లో అయితే క్రియేట్ అయ్యాయి. సో ఈ విధంగా సో చాలా డిఫరెంట్ కంటెంట్ అయితే మనకు ఈ విధంగా జనరేట్ అవుతుంది. మీరు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఈ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ స్టైల్లో కలర్ డిజైన్స్ అనేవి చేంజ్ అవుతాయి. సో ఓకే, ఈ కలర్ బాగుంది. సో చూడండి, మనకు 1 2 3 4 5 పాయింట్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 5 పాయింట్స్. సో మనకు కంటెంట్ అనేది చాలా ప్రాపర్గా ఉంది, విజువలైజేషన్లో ఉంది. ఇప్పుడు ఇంకొక పారాగ్రాఫ్ని తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, రోబోటిక్ స్టైల్ అని ఉంది. ఇక్కడ సెలెక్ట్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు జనరేటివ్ విజువల్స్ అని వస్తుంది. సో ఇప్పుడు నేను రోబోటిక్స్ పైన క్లిక్ చేసేసి ఇప్పుడు విజువల్స్ని క్రియేట్ చేస్తాను. జస్ట్ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఆటోమేటిక్గా విజువల్ అయితే సెలెక్ట్ అయిపోతుంది. సో చూడండి, సో స్టైల్స్, మోడిఫికేషన్స్, డిజైన్స్ మీరు ఎట్లా కావాలంటే అట్లా విజువల్స్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇవి నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో మళ్ళీ కలర్ కానీ డిజైన్ కానీ ఓకే. ఇక్కడ మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఏదైతే మనం మైండ్ మ్యాప్స్ను క్రియేట్ చేసుకుంటున్నామో అంటే విజువల్స్ని మనం పిఎన్జీలో కానీ పీడిఎఫ్లో కానీ పీపీటీలో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు పిఎన్జీ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, ఆటోమేటిక్గా మనకు డౌన్లోడ్ అయిపోయింది. సో ఇట్లా మనము వీటిని క్రియేట్ చేస్తూ పీపీటీలో కానీ
ప్రాజెక్ట్ వర్క్లో కానీ ఏమైనా కంటెంట్ క్రియేషన్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఈ వెబ్సైట్ స్టూడెంట్ కానీ, వర్కింగ్ ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ వాళ్ళకి కానీ, మార్కెటింగ్ వాళ్ళకి కానీ చాలా వరకు యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకు ప్రాజెక్ట్ వర్క్లో విజువలైజేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఇట్లా మీరు ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకొని, లేదంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్న వర్క్ను అంటే ప్రాజెక్ట్ వర్క్ను కానీ, కంటెంట్ కానీ తీసుకొని నాప్కిన్లో మంచి మంచి విజువలైజేషన్ ఇమేజెస్ కానీ, విజువల్ ప్రాంప్ట్స్ కానీ, మైండ్ మ్యాప్స్ కానీ చాలా సింపుల్గా క్రియేట్ చేయొచ్చు.